అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు కిచెన్. ఈరోజు చికెన్ చట్నీని ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెడితే 5-6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఈ చట్నీని చాలా ఈజీ ప్రాసెస్లో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేనైతే ఈ చట్నీ కోసం 1 కేజీన్నర చికెన్ తీసుకున్నానండి. స్కిన్లెస్ తీసుకున్నాను. మీరు స్కిన్లెస్ తీసుకోవచ్చు, బోన్లెస్ కూడా తీసుకోవచ్చండి. నేను విత్ బోన్స్తో తీసుకున్నాను. చికెన్ మీడియం సైజు ముక్కలుగా కట్ చేయించుకోవాలండి. అలా అయితేనే చట్నీకి చాలా బాగుంటుంది. ఇందులో నేను 1 అర స్పూను ఉప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అందులోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలండి. చికెను అడుగంటకుండా ఉంటుందండి ఆయిల్ వేసుకోవటం వల్ల. ఇలా వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలిపి స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా పొయ్యి మీద పెట్టాక మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తాయి. వాటర్ వచ్చాక మంటను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. ఈలోపు చికెన్ ఉడుకుతూ ఉంటుంది. నేను చికెన్ చట్నీ కోసం ధనియాల పౌడర్ని పట్టుకున్నానండి. ధనియాలు వేయించుకొని అలాగే గరం మసాలా కూడా ఫ్రెష్గా పట్టుకున్నానండి. అలా అయితే చికెన్ చట్నీ చాలా టేస్ట్ వస్తుంది. ఈలోపు చికెను వాటర్ అంతా ఇనికిపోయాయండి. ఆల్మోస్ట్ చికెన్లోంచి వాటర్ అంతా పోయాయి. ఈ కొంచెం వాటర్ పోయే వరకు కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు 80% వరకు చికెన్ ఉడికిపోయిందండి. ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ చికెన్ని దింపేసి అదే స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని అందులో 400 ml వరకు నేను ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ కొంచెం లైట్ వేడి వచ్చిన తర్వాత అందులో మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మొత్తంగా అందులో వేసుకోవాలండి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ మారుతాయి. లో ఫ్లేమ్లో పెడితే చితరైపోతాయండి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడు అన్నీ సమానంగా వేగుతాయండి ముక్కలన్నీ. చూశారు కదా, కలర్ కొంచెం కొంచెంగా మారిపోతుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా చికెన్ ముక్కలు ఎలా కలర్ మారుతున్నాయో. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. కొంచెం కూడా అడుగు పట్టదు. మనం ఫస్ట్ ఆయిల్ వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు మధ్యలో ముక్కల్ని పక్కకు అనుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేలా వేయించుకోవాలండి. మనకి చికెన్ చట్నీలో ఇప్పుడు ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ చికెన్ చట్నీ కలపడం అయిపోయిన తర్వాత ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవచ్చండి. సేమ్ ఉసిరికాయ చట్నీ ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకుంటామండి చికెన్ చట్నీ కూడా. చూశారు కదా, ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు వేగిపోయేలా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని అందులో ఒక 1/2 గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు చాలా తక్కువ పడుతుంది. చూసి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. అందులోనే ఒక ఫుల్ గ్లాసు కారం కూడా వేసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ కన్నా కొంచెం తక్కువ వేసుకుంటే ఒక ఫుల్ గ్లాసు కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకొని అందులోనే ఒక 3 స్పూన్లు ధనియాల పౌడర్ని వేసుకోవాలండి. అలాగే కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలండి, ఒక 1/2 స్పూన్ వరకు. అందులోనే 1 స్పూను జీలకర్ర పొడి వేసుకున్నానండి. మళ్ళీ ఒక 3 స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి బాగా. కలుపుకున్న తర్వాత చూశారు కదా, మనకి ఆయిల్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 300 ml వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక స్టవ్ ఆపుకొని ఆయిల్ అంతా చల్లారిన తర్వాత చికెన్ చట్నీలో
పోసుకోవాలండి. అందులోనే 2 పెద్ద సైజు నిమ్మకాయల రసం తీసుకొని విత్తనాలు తీసేసి పోసుకోవాలండి. పోసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 2 రోజుల పాటు పక్కన పెట్టాలండి. తర్వాత వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చికెన్ చట్నీ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి.